హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది. దీంతో పాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం అయితే ఉంది. ఇక అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వర్ష సూచన అయితే జారీ చేసింది. ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటి రూపవరణంలో నైరుతి దిశగా మరియు పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగానే ఏపీలో ఇవాళ రేపు కాకినాడ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది.